కాకినాడ కార్పొరేషన్ లో 6 గ్రామాల విలీనంపై సముచిత నిర్ణయం తీసుకుంటామని కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వరరావు సిపిఎం ప్రతినిధి బృందానికి ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ప్రతినిధి బృందం నానాజీని కలిసి 16 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మండల కమిటీ కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వర ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ రూరల్ లో 6 గ్రామ పంచాయతీలకు గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ప్రజాపాలనకు దూరంగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమని, దీంతో అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు అనేక సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానికి అనుగుణంగా విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామని నాగేశ్వరరావు తెలిపారు. విలీనం చేయాలని చెప్పి అడిగాము. దానికి ఆయన కూడా స్పందించారు. మనం అందరం కలిసే పోరాడాం దానికోసం. ఖచ్చితంగా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు దానికి కావాల్సినటువంటి ఇంకా కొన్ని వివరాలు అడిగారు. అది కూడా తొందరలో ఆ వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రపాలెం కాలువగట్టు మీద ఎవరైతే ఉన్నారో, పాకలేసుకొని నివసిస్తున్నారో అవన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయితే దాని మీద కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వాళ్ళకి స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. అయితే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తున్నామని చెప్పి అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ పాకల్ని తొలగించే ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. కొంతకాలం పాటు అది నిలబడుతుంది. కాబట్టి ఆ యొక్క నివాసం చేసేవాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి 16 డిమాండ్స్లో ఒక 2-3 డిమాండ్స్ వివరంగా వివరించాము. వాటికి సానుకూలంగా స్పందించారు. మిగిలినవి కూడా చూసి వాటి మీద వివరణ సానుకూలత వ్యక్తం చేస్తా అన్నారు. కాబట్టి ఈరోజు కలిసిన వాళ్ళలో ముఖ్యంగా అక్కడ పాకల్లో నివసించేటువంటి మహిళలు, అట్లాగే ఇంద్రపాలెం నాయకత్వం, చీడిగ నాయకత్వం, అట్లాగే రమణయ్యపేట నాయకత్వం అంతా కూడా మొత్తం రూరల్ టీం అంతా కూడా రూరల్కి సంబంధించి ఇక్కడ తూరంగి నుంచి అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. అందరం కలిసి వివరించిన విషయాల్ని ఆయన సానుకూలంగా విన్నారు. తప్పకుండా వాటికి పరిష్కార మార్గం చూద్దామని అన్నారు. మళ్ళీ తర్వాత మిగిలిన విషయాలతో కూడా ఆయనకి ఇంకో వినతిపత్రం ఇవ్వటం, మళ్ళీ ఇంకోసారి బృందం కలవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది.